మందిలో ఉన్న అపోహ, భయం ఏంటంటే, వాళ్ళ వ్యక్తిగత వివరాలు తెలియజేస్తే, వాళ్ళ గోప్యతకి ఏమైనా ఒక ఇబ్బంది ఎదురుతుందా, భయం అనేది ఉంది. దీన్ని ఎలా మనం సార్ట్ ఔట్ చేయాలి? మొదటి చట్టపరంగా ఉన్నటువంటి భద్రత ప్రజలకి ఏముందో తెలియచేయాలి. సెన్సస్ చట్టం 1948 పరంగా వాళ్ళ నుంచి కలెక్ట్ చేసినటువంటి వివరాలు పూర్తి స్థాయిలో గోప్యంగా ఉంచాలి, సురక్షితంగా ఉంచాలి. అది ఒకటన్నమాట. రెండవది, సెన్సస్లో కలెక్ట్ చేసినటువంటి వివరాలు ఏవైతే ఉందో అది ఏ కోర్టులో కూడా ఏ ఒక వ్యక్తి కూడా అది నాకు ప్రొడ్యూస్ చేయండి, ఆ డేటా చూపించండి అడగడానికి, ఎవిడెన్స్గా పెట్టడానికి వీలు లేదు, అడగడానికి వీలు లేదు. మూడవది, సెన్సస్ సంబంధించినటువంటి వివరాలు ఈవెన్ ఆర్టీఐలో కూడా అడగడానికి వాళ్ళు వీల్లేదు, ఆర్టీఐలో ఇవ్వమన్నమాట. అండ్ ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటంటే, సెన్సస్లో మనం చేస్తున్నది అవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ ఇన్ఫర్మేషన్. ఎక్కడ కూడా ఫలానా వ్యక్తి అనే పేరు ఎక్కడ రాదు. గ్రామంలో ఎంతమంది ఉన్నారు, దాంట్లో మహిళలు ఎంతమంది ఉన్నారు, మన పురుషులు ఎంతమంది ఉన్నారు, ఇలాగనే మనకు డేటా ఉంటుంది. కాబట్టి ఎవరు పేరుతో సహా ఏమి ఉండదు. అందువల్ల ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళ డేటా సురక్షితంగా ఉంటాయి. దీనికోసం కావాల్సినటువంటి సాంకేతిక వసతులు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. సెక్యూర్డ్ సర్వర్స్లు ఉన్నాయి. అవన్నీ కూడా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా డిక్లేర్ చేయడం జరిగింది. అంటే చాలా సేఫ్, సెక్యూర్గా ఉన్నటువంటి విధానంగా డిక్లేర్ చేశారు. సో ఎటువంటి భయం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో జరుగుతుంది సెన్సస్. ఎక్కడైనా ఆటంకం కలిగితే ఎవరిని సంప్రదించాలి? ఫస్ట్ నేనేం చెప్తున్నా అంటే, ఫస్ట్ మనకి ప్రజలపైన పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే ఇది వాళ్ళ కోసం చేసినటువంటి ఒక ప్రక్రియను వాళ్ళు తెలుసు. వాళ్ళ దేశ పౌరులుగా దీంట్లో వాళ్ళు గర్వంగా పాల్గొంటారని చెప్పి మనకు తెలుసు. ఎందుకంటే మన భారత దేశంలో చేపట్టే ప్రక్రియలో 3 ప్రక్రియ ఈవెన్ గ్లోబల్ లెవెల్లో కూడా అది ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది. ఒకటి మనం చేసినటువంటి ఎలక్షన్స్, రెండవది పల్స్ పోలియో కార్యక్రమం చాలా విజయవంతంగా చేసినటువంటి, ఇన్ని జనాభాలు ఉన్నప్పటికీ కూడా ఒక పల్స్ పోలియో క్యాంపెయిన్ని చాలా సక్సెస్ఫుల్గా చేసినటువంటి ఒక దేశం భారతదేశం. అదే రకంగా సెన్సస్ అన్నమాట. 140 కోట్లు ఉన్నటువంటి జనాభాని లెక్కింపు చేసి అంటే చాలా అంటే దేశాల్లో ఆశ్చర్యంగా చూస్తున్నారు. అందువల్ల ఇది ప్రజల యొక్క సహకారంతోనే సాధ్యమైంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి ప్రజల యొక్క సహకారం ఉంటుందని నేను భావిస్తున్నాను. అయినప్పటికీ కూడా ప్రజల యొక్క బాధ్యతల్ని గుర్తు చేయాల్సిన అవసరం నా పైన ఉంది. ఎందుకంటే దీనిలో ఏంటంటే యాక్టివిటీలు ఎవరో వాళ్ళు 1-2 మంది ఏదైనా వాళ్ళు డేటా ఇవ్వం అట్లా చెప్తే చట్టంలో దానికి డీల్ చేయడానికి ప్రొవిజన్ ఉంది. ఎవరైనా అలాంటి అంటే ఎన్యూమరేటర్కి ఆటంకాలు పెట్టినా, వాళ్ళ ఇల్లులో గోడల్లో వాళ్ళు నంబర్ రాసేటప్పుడు ఆటంకాలు పెట్టినా వాళ్ళపైన క్రిమినల్ శిక్ష తీసుకున్నటువంటి అవకాశం ఉంది. సెన్సస్ చట్టం 1948 పరంగా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అదే రకంగా సెన్సస్ అన్న దాంట్లో వాళ్ళు నేను ఇన్ఫర్మేషన్ చెప్పనని చెప్పడానికి వీల్లేదు. యాజ్ పర్ సెన్సస్ యాక్ట్ దే హ్యావ్ టు ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్. ఎందుకంటే అందరూ సరైన సమాధానం ఇస్తేనే రాష్ట్ర ప్రణాళికకి మనకి అది పనికి వస్తుంది. అందువల్ల దే హ్యావ్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్, దే ఆర్ బౌండ్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్. అంటే ఈ డేటా సంక్షేమ పథకాల అమలుకి ఎలా ఉపయోగపడుతుంది? చాలా చాలా ఉపయోగపడుతుంది. అంటే మీరే ఇప్పుడే నేను చెప్పాను. ఇప్పుడు హౌసింగ్ స్కీమ్ తీసుకోండి, డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తీసుకోండి. రెండో విడతల అన్ఎంప్లాయ్మెంట్ ఎంతవరకు ఉంది డేటా తీసుకుంటాము, మైగ్రేషన్ ఎంతమందికి తీసుకుంటాము, ఇవన్నీ వివరాలు తీసుకుంటాం. తర్వాత చాలా ముఖ్యంగా మహిళల కోసం ఇది చాలా చాలా కీలకమైనటువంటి ఒక ప్రక్రియ. ఎందుకంటే మీకు తెలిసి ఉంటుంది, గత సెన్సస్లో ఒకసారి హర్యానాలో సెక్స్ రేషియో పడిపోయింది, అంటే ఫీమేల్ సెక్స్ రేషియో 800కి తగ్గిపోయింది అని, ఇది సుమారుగా తగ్గిపోయింది అన్నది బయటకు వచ్చేటప్పుడు అది ఒక షాక్ వేవ్స్ దేశం మొత్తం స్ప్రెడ్ చేసింది. ఎందుకంటే ఇది ఎవరు కూడా బయటకు తీసుకురాలే. సెన్సస్లో వచ్చిన తర్వాతనే బయటకు వచ్చింది. అప్పుడు ఏం చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చాలా పకడ్బందీగా దీనికోసం కఠినమైన చర్యలు తీసుకుంది. ఈరోజు హర్యానా రాష్ట్రం సెక్స్ రేషియోలో చాలా మెరుగైనటువంటి స్థితిలో ఉంది. ఇలాగ మహిళల కోసం కావాల్సిన పథకాలు రూపకల్పనకి సెన్సస్ వివరాలు చాలా చాలా అవసరం. అండ్ అదే రకంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తున్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెజారిటీగా సెన్సస్లో ఉన్నటువంటి పాపులేషన్ ఆధారంగానే ఉంటాయి. అందువల్ల మన రాష్ట్రాలకి రావాల్సినటువంటి సరి అయినటువంటి నిధులు మనకు రావాలంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తమని ఎన్యూమరేట్ చేసుకోవాలి. వాళ్ళందరూ కూడా దేశ ప్రగతిలో పాల్గొవాలని చెప్పి నేను
కోరుతున్నాను. అంటే ఇందులో డిసీజులకు సంబంధించినటువంటి డేటా అవి కూడా సేకరిస్తారా సార్? అంటే డిసీజెస్ ఏం తీసుకోము, వాళ్ళ దగ్గర ఓన్లీ ఎవరైతే వాళ్ళు అంటే బికాస్ సెన్సస్ అనేది ఎవరైతే లైవ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి డిసీజెస్ కానీ ఎవరు చనిపోయారో ఆ వివరాలు అంటే తీసుకుంటాను. ఆరోగ్యపరంగా ఉన్న అనారోగ్యాలు వాటి గురించి ఏమైనా తీసుకున్నాను? తీసుకోము. ఇప్పుడు ఇవాళ నుంచి ఎన్యూమరేటర్లు ఇళ్ళకి వస్తున్నారు. ఇళ్ళకి వచ్చినప్పుడు ప్రజల బాధ్యత ఏంటి? వాళ్ళు ఏమైనా పత్రాలు చూపించాలా, లేకపోతే వాళ్ళు ఎలా కోఆపరేట్ చేయాలంటే? వాళ్ళు మా వచ్చినటువంటి ఎన్యూమరేటర్ని ఒక చిరునవ్వుతో వాళ్ళు వెల్కమ్ చేస్తే చాలు. ఎటువంటి పత్రాలు కానీ డాక్యుమెంట్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసి ఉంటే మీకు తెలుస్తుంది. చాలా సింపుల్ ప్రశ్న. మీరు కనుక సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేస్తే 2 నిమిషాల్లో మీ వివరాన్ని పూర్తి చేసేయచ్చు. ఎన్యూమరేటర్ కూడా వచ్చేటప్పుడు ఇల్లు 2 నిమిషాల కన్నా ఎక్కువ ఆల్మోస్ట్ అవ్వదు. 2 to 5 minutes మ్యాక్సిమం, అంతే. అసలు ఎండాకాలం బాగా ఎండలు పెరిగాయి. ఎన్యూమరేటర్లు వెళ్ళడానికి కూడా 11 గంటల తర్వాత చాలా ఇబ్బందికరమైన పరిణామం. సో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది? చాలామంది కూలి పనులకి వెళ్ళిపోవచ్చు, లేదంటే జాబ్కి వెళ్ళొచ్చు. సో ఏ టైం పబ్లిక్ వాళ్ళు అవైలబుల్గా ఉండాలి? రెండోది ఫ్యామిలీలో ఒక 5-6 ఉన్నారు అనుకోండి సార్, మొత్తం అందరూ ఉండాలా, లేకపోతే ఫ్యామిలీ ఉన్న వాళ్ళు చెప్పచ్చు? మంచి ప్రశ్న అండి ఇది. ఇప్పుడు ఉన్నటువంటి ఎండాకాలాన్ని గుర్తుపెట్టుకుని ఎన్యూమరేటర్ అందరికీ కూడా మనం క్యాప్ అటువంటి ఇవ్వడం జరిగింది. ఆల్సో ఒక అడ్వైజరీ కూడా ఇచ్చాము. ఇప్పుడు వాళ్ళకి కేటాయించింది కేవలం 180 ఇల్లులే. సో ఒకరోజు వాళ్ళు 6 ఇళ్ళు కవర్ చేస్తే చాలు. ఎన్యూమరేటర్లు అందరినీ కూడా వీలంత వరకు పొద్దున్నే సాయంకాలమే వెళ్ళండి, మధ్యాహ్న వేళల్లో ఎక్కువ ఎండ ఉన్న వేళ వెళ్ళొద్దు అని చెప్పి ఆల్రెడీ స్పష్టంగా చెప్పాము. అదే రకంగా సో పొద్దున్న వాళ్ళు వెళ్ళేటప్పుడు ప్రజలు వాళ్ళ దగ్గర అక్కడ ఉంటే బాగుంటుంది. కానీ వాళ్ళు అందరి ఇల్లు ఉండాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి పని ఉంటుంది. ఎవరో ఒక్కరు ఉండి ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు ఇంతమంది మేము ఉన్నాము ఇల్లు అని చెప్పి వాళ్ళు చెప్తే చాలు.